హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32, 33 వచనాలు. మరియు వారు తాము సంచరించి చూచిన దేశంను గూర్చి ఇజ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి. సో, ఈరోజు వాగ్దానం గనుక చూసుకున్నట్లయితే ఏంటంటే, యాక్చువల్‌గా మోషే 12 మందిని పంపిస్తాడనమాట. అంటే యేసుప్రభు వారు దేవుడైన యెహోవా వారు ఎప్పుడైతే వాగ్దాన దేశాన్ని చూసి రమ్మని 12 మందిని పంపియమన్నప్పుడు మోషే 12 గోత్రాల నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని 12 మందిని పంపిస్తాడనమాట. అయితే అందులో ఏంటి 10 మంది ఏం చెప్తారంటే, మనం వారిని జయించలేము అని చెప్తారు. కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరు మాత్రం జయించగలుగుతాము. దేవుని వాగ్దానం మనకు ఉంది కాబట్టి, దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి జయిస్తాము అని చెప్తారనమాట. అయితే ఇజ్రాయేలీలు ఏం చేస్తారు, వీళ్ళు 10 మంది చెప్పారు కదా అని చెప్పేసి ఇక్కడ ఏంటి కాలేబు, యెహోషువ మాట కాకుండా ఆ 10 మంది మాట నమ్ముతారనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే దేవుడైన యెహోవా వారు వారికి కనిపించి చెప్తారనమాట. సో మీరెవ్వరూ ఈ దేశంలోనికి ప్రవేశించలేరు, వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టలేరు, మీ తరువాతి తరం ప్రవేశిస్తారని చెప్పి దానివల్ల ఏమవుతుంది, ఆ తర్వాత 38-40 సంవత్సరాల వరకు ఆ తరం వారు ఎవ్వరూ ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టారనమాట. చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ అందులోనికి అడుగు పెట్టారు. సో మనం కూడా ఏం చేస్తుంటాము, మనం కూడా మెజారిటీతో వెళ్తుంటాం అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏముంది, ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకుంటే, నా ఫ్రెండ్స్ అందరూ ఎంబీఏలో చేరారు కాబట్టి నేను ఎంబీఏలో చేరతాను అని. కానీ యాక్చువల్గా ఆ స్టూడెంట్కి ఉండే టాలెంట్ ఏంటి, కంప్యూటర్స్ పైన గ్రిప్ ఉంటుందన్నమాట. సో ఒకవేళ ఆ వ్యక్తి కనుక మాస్టర్స్లోనికి వెళ్ళి అంటే ఆ కంప్యూటర్స్ ఫీల్డ్లో, కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో మాస్టర్స్ చేస్తే అతనికి ఉపయోగం. కానీ ఇక్కడ ఏంటి, ఫ్రెండ్స్ అందరూ ఎంబీఏ చేరారని నేను ఎంబీఏ చేరుతాను. సో ఇలాగేంటి మనం చదువు విషయంలోనే కాకుండా చాలా విషయాల్లో మనం అందరం కూడా ఇలాగ చేస్తుంటాం అన్నమాట. అయితే అలాగ మెజారిటీతో కాకుండా దేవుడు మనలో ఏ టాలెంట్ పెట్టాడో మనం గుర్తుంచుకొని, దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడో అది మనం చూసుకొని, ఓకే నేను ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నడుచుకోవాలి, నేను ఇలాగనే మాట్లాడాలి, నేను ఇలాంటి పనులే చేయాలి, సో దేవుడు నాకు సెలవిచ్చాడు కాబట్టి నేను ఇలాగ చేస్తాను అనుకుంటే ఏంటంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. సో ఈవెన్ ఇజ్రాయేలీల విషయంలో కూడా ఓకే వాళ్ళు తక్కువ జనులే అయి ఉండొచ్చు, అనాకు వంశపు వారు బలవంతులే కావచ్చు, అంటే అది కనిచూపు మేరకు అది నిజమే. బట్ స్టిల్ ఇక్కడ ఏంటి, దేవుని వాగ్దానం పైన కనుక వారు విశ్వాసం ఉంచుంటే ఏంటంటే అప్పుడే వారు జయించేసి ఆ 40 సంవత్సరాల తర్వాత కాకుండా అప్పుడే వాళ్ళు వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టి వాళ్ళు సంతోషంగా జీవించేవారు అనమాట. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. ఓకే నా ఫ్రెండ్స్ ఎవరో ఇది చేస్తున్నారు, లేకుంటే నా బంధువులు ఎవరో ఇది చేస్తున్నారు అని మనం అలాగా కాకుండా దేవుడు మనకేం చెప్తున్నాడో అది మనం చేస్తూ మనం దేవుని ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకుంటే మనం ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాము. సో మెజారిటీ ఎలాగైనా ఉండవచ్చు. సో బట్ స్టిల్ దేవుడు మనకేం చెప్తున్నాడో అది మనం చూసుకొని మనం ముందుకు సాగితే ఏంటంటే లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క దాన్ని జయిస్తాము. మనం ఖచ్చితంగా సంతోషంగా, ఆనందంగా, ఉన్నత స్థితిలో జీవిస్తాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా జీవితంలో జరిగించిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఫ్రెండ్స్ ఎవరో ఏదో చేస్తున్నారని, లేకుంటే బంధువులు ఏదో చేస్తున్నారని మెజారిటీతో కాకుండా మీరు మాకేం సెలవిస్తున్నారో మేము దాన్ని బట్టి మేము వెళ్ళేందుకు సహాయం చేయండి. ఎందుకంటే మీరు మాతో ఉన్నట్లయితే మేమే మెజారిటీ అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. లోకంలో ఉన్నవానికంటే మీరే గొప్పవారు కాబట్టి మీరే మాతో ఉంటే మేము ఏదైనా జయించగలుగుతాము అని మాకు ఇంకొకసారి రూఢిపరిచినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ పని చేసినా అది మీ ఆజ్ఞ ద్వారా, మీ మాట ద్వారా మేము చేసేందుకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.